వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. మీ స్టేషన్ ముందు మీకేం ఆటంకం కల్పిట్లా? స్టేషన్ ముందు కూడా మాట్లాడినారు. అదే చెబుతా, నాకేం అభ్యంతరం ఏముంది. ఏం చెబుతా అదే చెబుతా. స్టేషన్ ముందు కూడా ఒక సామాన్యుడు వచ్చి మాట్లాడడానికి వీల్లేదు అంటున్నాడు కదా సిఐ గారు. ఇది పరిపాలన. ఓకే, మాట్లాడదాం. పేరు సన్నపనే రేణుక, మా వారి పేరు సన్నపనే వెంకట్రావు గారు. నిన్న ఈవినింగ్ 5 గంటలకు బయటికి వెళ్ళాను. 7ంటికి వస్తామని ఇంటికి రాలేదు. కాల్ చేస్తుంటే కాల్ కట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు మాకు ఎవరిని అడిగి తెలియదు అన్నారు. తర్వాత 10 గంటలకి మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చి తీసుకెళ్లారు అమ్మ అన్నారు. మేము 10 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకోవమ్మ అన్నారు. ఇక్కడ ఉన్నారని అంటే మేము ఎవరిని తీసుకురాలేదమ్మా అన్నారు. మార్నింగ్ టైంలో మళ్ళీ మేము 2 దాకా ఇక్కడే ఉండేళ్ళాం, 1 గంట దాకా. అయితే ఎవరు సమాధానం అడుగుతుంటే ఇప్పుడు కంప్లైంట్ తీసుకోమ్మా అన్నారు. 100 డైల్ చేసి చెప్పాము, కంప్లైంట్ ఇచ్చాము. కానీ ఇప్పుడు తీసుకోమ్మా, రేపు పొద్దున్న రండి అన్నారు. ఇంక వాళ్ళు మార్నింగ్ ఇప్పుడు వస్తే సిఐ గారు నేను బయట కూర్చోండి పిలిపించి అమ్మ మీ వారిని ఇలా అరెస్ట్ చేసామమ్మా అని చెప్పారు. అదేంటి సార్ 7 గంటల నుంచి కనపట్లేదండి, మీ దాంట్లో ఏమో 2 గంటలు కానీ అరెస్ట్ చేసామని చెప్పారు మాకు. రాత్రి 7 గంటల నుంచి కనపట్లేదు సార్ అంటే నాకు తెలియదమ్మా, మేము అరెస్ట్ చేసింది ఇప్పుడే, మీకు ఇప్పుడు ఇంటిమేషన్ ఇస్తున్నట్టుగా మీరు సైన్ చేసుకున్నమ్మా, మీకు ఇస్తున్నామని సైన్ చేయించారన్న చేత. ఇప్పుడు సైన్ చేయించారు. సార్ మా వారిని కలవని సార్ అంటేనేమో మీరు డైరెక్ట్ కోర్టులో చూసుకున్నమ్మా, కోర్టుకి పెట్టామన్నారండి. ఇంకా నిన్న సాయంత్రం వైఎస్ఆర్సీపీ పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు సన్నపనేని వెంకట్రావు చౌదరిని పోలీసు వాళ్ళు అక్రమంగా తీసుకొచ్చి నిర్బంధించారు. అయితే నిన్న 7 గంటలకి ఎవరు తీసుకెళ్లారో తెలియక ఆ కుటుంబం అంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నది. మాకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. పోలీసు వారు అరెస్ట్ చేశారా లేకపోతే ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా కిడ్నాప్ చేశారా అనేటువంటి భయాందోళనలో నిన్నంతా గడిపారు. నిన్న 11 గంటలకి స్వయంగా ఆమె వాళ్ళ భార్య రేణుక వచ్చి పోలీస్ స్టేషన్లో మా భర్త యొక్క ఆచూకీ తెలియట్లేదు అని చెప్పి మీరు తీసుకెళ్లారా లేకపోతే ప్రైవేటు వ్యక్తులు కనుక తీసుకెళ్తే కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని నా భర్త యొక్క ఆచూకీ తెలియజేయండి అని చెప్పి అడిగితే కూడా పోలీసు వాళ్ళు ఆమె దగ్గర కంప్లైంట్ తీసుకోవడానికి కూడా నిరాకరించారు. పోనీ వాళ్ళు అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా ధృవీకరించలేదు. తెల్లవారులు ఇక్కడే కూర్చుంటే కూడా ఆయన ఏమయ్యాడనేటువంటి ఆచూకీ తెలియలేదు. ఇవాళ ఉదయాన్నే కూడా చెప్పలేదు. ఉదయం నుంచి ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా మాట్లాడుతూ ఒత్తిడి తెస్తూ ఉంటే ఇప్పటికీ వాళ్ళు అరెస్ట్ చేశామనే విషయాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఆమెను పిలిచి ప్రస్తుతం దాదాపుగా ఇప్పుడు సమయం 10 దాటింది. అక్కడే ఉండమ్మా.